అందరి సేవ చేసే గుణం ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు. అలా మీకు విశాల్ గారితో పాటు విశాల్ గారు మీకు సేవ చేస్తారు, అన్న నారాధన సేవ చేస్తాడు, మీకు సంక్షేమ కూడా సేవ చేస్తాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీకు అదైనా సరే సేవ చేసుకుంటా వచ్చి అవకాశం రాకపోవడం వల్ల అవకాశం రాలేదు, కానీ మా నాగేశ్వరన్న కూడా మీకు సేవ చేస్తారు. ఇంతమంది మీకు ముందుకు వస్తా ఉన్నారు సేవ చేసి. మరి వాళ్ళని నిలబెట్టుకోవాల్సిన అవసరము మా 13వ వార్డు ప్రజలకు ఉందని నేను కంపల్సరీ చెప్తా ఉన్నాను. ఇంకో విధంగా మనం ఏవైతే గ్యారంటీలు ఇచ్చినాం, ఏదైతే మనం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మనం 10 ఏళ్ల పాటు మనం ఏం చేసినాం, వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమొచ్చిందన్న విషయము మీకు అందరు తెలుసు, మీరు అందరు చూస్తూనే ఉన్నారు. మీరందరూ కూడా చాలా మందితోటి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు, మీకు వ్యాపారవేత్తలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, యువకులు ఉన్నారు, మీకు అన్ని విషయాలు మీకు తెలుసు. దానిలో నేను ఈరోజు మరి సదాశివపేట పట్టణంలో మరి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలంటే ఫస్ట్ మొదటి విజయం సాధించే సీటు 13 వార్డు సీట్ అని చెప్పి నాగేశన్న 10 ఏళ్ళు అవకాశం కష్టపడతా ఉన్నాడు. అవకాశం రాకున్నా కూడా ఉత్సాహంగా మరి మా విశాలక్కని గెలిపించాలని చెప్పి ఎంతో తాపత్రయపడుతున్నాడు. అదే తాపత్రయం 13వ వార్డున్నటువంటి ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కూడా తాపత్రయపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మన ప్రభాకర్ అని ఉన్నాడు. ఏది 5 నిమిషాల్లో పోయి ఆయన చెప్పుకునే అవకాశం ఉన్నది, ఏ పనులు ఆయన చెప్పుకొని చేసుకునే అవకాశం మీకు ఉన్నది. అదేవిధంగా నాగేశన్న మీకు అందుబాటులో ఉంటాడు, మన నారాధన అందుబాటులో ఉంటాడు, సంక్షేమ అందుబాటులో ఉంటారు. నేను అక్కను చూసినప్పుడు కూడా అనుకున్నా తను సేవ చేసే గుణం ఉన్నటువంటి వ్యక్తి అని. ఆ రోజు అక్క మొదటి రోజు వచ్చినప్పుడే అనుకున్నా. దాన్ని చూస్తే కూడా పాప అందరికి సేవ చేసే గుణం ఉన్నటువంటి వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తులు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని నిలబెట్టుకోవాల్సిన అవసరము మనందరి ప్రజలకు కూడా ఉన్నదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఎడ్యుకేటెడ్ విద్యావంతులు, ఎందుకంటే సమర్థత ఉన్న వాళ్ళు రాజకీయంలో లేనప్పుడు అసమర్థులు వచ్చి మనం పాలిస్తారు. కాబట్టి సమర్థులు వచ్చినప్పుడు వాళ్ళు నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా మనం ఎదురు. మీకు ఈరోజు అన్ని విధంగా లీగల్ గా అయినా పొలిటికల్ గా అయినా సేవా కార్యక్రమాలైనా ఏదైనా కూడా ఆ కుటుంబము మీకు అండగా ఉంటుంది. మరి ఇంతకుముందు అంజయ్ సేఠ్ అన్నప్పుడు మాకు తెలియదు, మరి ఆయన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన విషయం మాకు తెలియదు. మరి కోట్లంజన గారు చెప్పారు. మరి అంత పెద్ద కుటుంబంలో నుంచి మరి వారి శివ జయంతిలో మీ ముందుకు వచ్చారు. మరి వారు పార్టీ గౌరవం నిలబెట్టుకుంటూ మీరందరూ కూడా వారి గౌరవం నిలబెట్టే విధంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మరి ఒక సమస్య ఉందని చెప్పి 13వ వార్డులో మన అంజయ్ సేఠు మరి ఏంటంటే మరి అందరూ కూడా ఇష్టమే అంటారు, మరి ఎవరి ఇష్టం తెలియదని అంటారు. మరి అట్లాంటప్పుడు మనం చాలా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్క ఇంటికి పోయి మరి మన గ్యారంటీ కార్డులను చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాళ్ళు కాంగ్రెస్ చేసినటువంటి మోసాలు ఏంది, మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మన ప్రభాకరన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమి అని క్లియర్ గా ప్రతి ఇంటికి పోయి ఒక 15-20 నిమిషాలు వాళ్ళ కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దండం పెట్టి బతినాడి వామనాడి ఏదో ఒకటి చేసుకుని సరే వాళ్ళ ఓటు సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరం కూడా 11వ తారీఖు దాకా ప్రతి ఒక్కరం కూడా ఎక్కడ వేరే పనులు పెట్టుకోకుండా ఈ 11 వరకు అందరం కూడా మరి నాగరాజన్న కోసం పనిచేస్తే 5 ఏళ్ల పాటు నాగరాజన్న సంక్షేమ కూడా మీ అందరి కోసం పనిచేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా మరి విశాలక్కను గెలిపించాల్సిందే. మొట్టమొదటి సీటు మరి 13వ వార్డే అయి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై తెలంగాణ, కారు గుర్తుకే जय तेलंगाना। कार के निशान को देखकर हमारे उम्मीदवार मोहतरमा ईशानी नागराज गौड़ साहबा को भारी अक्सर से पेश करें। जय तेलंगाना। మన పెద్దలు మన సికందర్ భాయ్ సికంద్రనగర్ జై తెలంగాణ, కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ।